అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ 2 రోజుల్లో. సార్ నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడి, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా సార్, ఇక్కడ ఓపెన్ గా నాకు పెడుతున్నారు కదా, ఓపెన్ గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తున్నారు కదా. నేను అందరికి చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్ లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. చెప్పేదంటే ఇప్పుడు చెప్పినట్టు ఈవెంట్ కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్ గా పిలుస్తాము, వాళ్ళకి మాట్లాడమంటాం. బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనే మనం కంట్రోల్ చేయలేము. అది యాక్చువల్ గా మేము ఉన్నాం అనుకోండి, కంట్రోల్ చేసేవాళ్ళం మాకు తెలిస్తే. అక్కడ మేము లేవు, వెళ్ళి అప్పుడే తప్పు అని చెప్పి కరెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడే సారీ చెప్పాలి. మేము ఏంటి పొడి కాదని తెలియలేదు మాకు కూడా. అంటే ఇప్పుడు సారీ చెప్తున్నారా మీకు? లేదండి. ఇప్పుడు ఏమైనా సారీ చెప్తారా అది జరిగిన? అంటే యాక్చువల్ గా టాపిక్ ఇక్కడ రాకూడదని చెప్తున్నాను. అది సినిమా ఈవెంట్, దాంట్లో పొలిటికల్ గా సారీ సార్, మా ఈవెంట్ లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్ లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా. నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమా చంపేయకండి అంతే. మీకు కదా సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దాంట్లో, అట్లాంటి లెక్క ఏం లేదు. అదే సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది. సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ. మేడం, నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద ప్రశ్నలు ఇస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ వీ షుడ్ బికమ్ ఈజీ టార్గెట్. అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి, నేను ఏమైనా తప్పు చేసిన. ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికి, బట్ మీ అందరికి తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ నేను నిజంగానే ఉంటే నేను స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే. తప్పు సార్, అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదుర్కొన్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసాను.